వెల్కమ్ టు టీవీ 11 నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ నగరంపై దిగ్విజయ్ వ్యాఖ్యలు. కేసీఆర్ వ్యాఖ్యలపై ఆవేదన వ్యక్తం చేసిన పొన్నం. బందుల వల్ల పెట్టుబడులకు అవరోధం అంటున్న అసోచం. మల్కాజ్గిరి మహంకాళి అమ్మవారి ఆషాఢమాస బోనాల ఉత్సవాలు. రాష్ట్రంలో భారీ వర్షాలతో నీట మునిగిన పంట. న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ ఆదివారం ఓ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హైదరాబాద్ అంశంపై పూర్తి వివరణ ఇచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై సిడబ్ల్యూసీ నిర్ణయంలో భాగంగా 10 ఏళ్ల వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంత నేతలు, ప్రజలు హైదరాబాద్ నగరం గూర్చి నగరాన్ని 2 ప్రాంతాలకు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని, లేకుంటే కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని, లేదా రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ఆందోళన కొనసాగుతుంది. అయితే ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ ఆదివారం ఓ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హైదరాబాద్ నగరం అటు సీమాంధ్రకు ఇటు తెలంగాణకు ఉమ్మడి రాజధాని కాదని, అలాగే కేంద్ర పాలిత ప్రాంతం అయ్యే అవకాశం కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా 10 ఏళ్ల వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో అంతర్భాగం అవుతుందన్నారు. ఈ క్రమంలో సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటవుతుందన్నారు. గతంలో చండీగఢ్ నగరాన్ని పంజాబ్ కు ఇస్తామని వాగ్దానం చేశారు. కానీ చివరకు హర్యానా పంజాబ్ కు ఉమ్మడి రాజధాని అయిందని, కానీ అలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా కొనసాగబోదని ఆయన స్పష్టం చేశారు. సీమాంధ్ర ఉద్యోగులపై టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్రి ఉద్యోగులపై టీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ రెచ్చగొట్టేలా మాట్లాడటం మానుకోవాలని పలికారు. రాష్ట్ర విభజనకు ప్రశాంతంగా విడిపోయే వాతావరణం కల్పించాలని ఆయన సూచించారు. ఉద్యమంలో నాయకులు విగ్రహాలను ధ్వంసం చేయడం సరికాదని పొన్నం ప్రభాకర్ అన్నారు. విగ్రహాలు కూల్చివేతకు బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీమాంధ్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ప్రాంతం వదిలి వెళ్లాలని, వారికి ఆప్షన్లు లేవని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. పలువురు నేతలు కూడా కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో నిరసనలు కొనసాగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఉపాధ్యాయులు సైతం నిరసనలో పాల్గొంటున్నారు. వినూత్నంగా వారు రోడ్డుపైనే బైఠాయించి పిల్లలకి అక్కడే పాఠాలు బోధించారు. సీమాంధ్ర నాయకులంతా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వాహనాలను స్తంభింపజేసి రోడ్డుపై ఆటలాడుతూ విభజనకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేశారు. అలాగే తిరుపతి, గుంటూరులో ఆందోళనలు చేస్తున్నారు. ఒకవైపు తిరుపతిలోని ఏయూలో దీక్ష కొనసాగిస్తున్నారు. వీరికి టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమానాయుడు మద్దతు తెలుపుతున్నారు. గుంటూరులో సోనియా గాంధీ దిష్టిబొమ్మను తగలబెడుతూ సమైక్యాంధ్ర జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రులు చేపడుతున్న సమ్మెలో భాగంగా సినీ నటుడు కేంద్ర మంత్రి చిరంజీవిని రాజీనామా చేయమనగా, దీనికి రాజీనామా అనేది పరిష్కారం కాదని చిరంజీవి వివరిస్తున్నా, రాజీనామా చేయని పక్షంలో వారి ఫ్యామిలీ సినిమాలను అడ్డుకుంటామని, వాటిపై దాడి చేస్తామంటున్నారు సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు.
రాష్ట్ర విభజన తీరుకు నిరసనగా టీడీపీ నాయకుడు నందమూరి హరికృష్ణ ఆదివారం రాజీనామా చేశారు. అన్నదమ్ముల్లా కలిసి ఉన్న మన తెలుగు వారిని విభజించేందుకు కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజన తీరుకు నిరసనగా టీడీపీ నాయకుడు నందమూరి హరికృష్ణ ఆదివారం రాజీనామా చేశారు. ఆయన నగరంలో ఎన్టీఆర్ ఘట వద్ద తన తండ్రి నందమూరి తారక రామారావుకి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం హరికృష్ణ ప్రసంగిస్తూ మనమంతా అన్న తమ్ములుగా కలిసి ఉన్నాం, ఒకే భాష మాట్లాడుతున్నాం, అలాంటి తెలుగు వారిని విభజించేందుకు కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. నాటకంలో మనమంతా భాగ్యస్వాములం అయిపోతున్నామని హరికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోతే సమైక్యతలో ఉన్న మాధుర్యం దూరమవుతుందన్నారు. దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం షష్టి పూర్తి చేసుకునే దశలో విడిపోవడం చాలా బాధాకరమని ఆయన పేర్కొన్నారు. గతంలో పాండవులు కౌరవుల మధ్య శకుని వైర్యం సృష్టిస్తే నేడు తెలంగాణ సీమాంధ్ర మధ్య సోనియా కాంగ్రెస్ పార్టీలు ఆడుతున్న దృష్టి క్రీడలో భాగమని ఆయన వ్యాఖ్యించారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఢిల్లీ పెద్దలకు తెలియడం లేదన్నారు. ఢిల్లీలో కూర్చొని కళ్ళకు గంతులు కట్టుకుని నిర్ణయం తీసుకుంటే ఎలా అని కాంగ్రెస్ పెద్దలను ప్రశ్నించారు. రాష్ట్ర విభజన వల్ల నీళ్లు, కరెంట్, పాలన, పరుదైన సమస్యల వాటిపై చర్చించకుండా కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనపై ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం ఏంటని ఆయన ఈ సందర్భంగా నిలదీశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్ర 5 కమిటీలను వేసిన సంగతి ఈ సందర్భంగా హరికృష్ణ గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత జరుగుతున్న బంద్లు, ఆందోళన వలన పెట్టుబడులకు అవరోధంగా మారుతున్నాయని, ప్రధానంగా హైదరాబాద్ నగర ప్రగతికి ముప్పు వాటిల్లుతుందని అసోచం పేర్కొంది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న తీవ్ర ఆందోళనలు, బంద్లు పెట్టుబడులకు అవరోధంగా మారుతున్నాయని, ముఖ్యంగా హైదరాబాద్ ప్రగతిని దెబ్బతీసే పరిస్థితి ఏర్పడిందని దేశంలోని వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయని అసోచామ్ వెల్లడించింది. పలు కార్పొరేట్ సంస్థలు సీఈఓ ఉన్నతాధికారులతో అసోచామ్ జరిపిన సర్వేలో 67% మంది హైదరాబాద్ కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ఐటీ రంగం అనూహ్యమైన రీతిలో నష్టపోతుందని పేర్కొన్నారు. ఇప్పటికే నగరంలో ఉన్న కంపెనీలకు నష్టం లేకపోయినా కొత్తగా దేశీయ లేదా విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలంటే వెనుకంజ వేస్తున్నారని, 2014 వరకు ఇదే పరిస్థితి నెలకొంటుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హైదరాబాద్ రాజధానిగా ఉండడం మూలాన హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో ముఖ్య వ్యాపార కేంద్రాలైన విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం వంటి నగరాలు కూడా నష్టపోతాయని అసోచామ్ వెల్లడించింది. ముంబై, చెన్నై, న్యూఢిల్లీ నగరాలకు దీటుగా 2000 నుండి 2013 మధ్య $8.6 బిలియన్ విదేశీ పెట్టుబడులను హైదరాబాద్ ఆకర్షించింది. సర్వేలో పాల్గొన్న 91% మంది గత 10 ఏళ్ల కాలంలో చోటు చేసుకున్న ప్రగతి ఐటీ రంగం ఫలితమేనని పేర్కొన్నారు. ఈ సమస్యకు సత్వర పరిష్కారం లభిస్తుందని తాము అనుకోవడం లేదని సర్వేలో పాల్గొన్న 81% మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. अल्लाह के फजलो करम से 1994 से हर साल की तरह इस साल भी शेख नवाब आपके लिए इस रमजानुल मुबारक में भी पेश कर रहे हैं दखनी दो गोश्ता नवाब की हलीम। जब भी हलीम का नाम आए तो सबकी जुबान पर एक ही नाम याद आए, नवाब की हलीम। लज्जत और जायका ऐसा कि आप भुला ना पाए। नवाब की हलीम, शेख नवाब की दखनी दो गोश्ता हलीम। जो भी एक बार खाए वो दोबारा लौट के आए। दखनी दो गोश्ता नवाब की हलीम, क़ुव्वत और तवानाई का खजाना नवाब की हलीम। असली घी और असली मसाला जात से तैयार करदा नवाब की हलीम। खुद खाइए, दोस्त अहबाब को खिलाइए और पार्सल घर ले जाइए। नवाब की हलीम, सुल्तान नगर, एर्रागड्डा, हैदराबाद। फोन 9347049788। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। मैं अब्दुल वहीद, जनता दल यूनाइटेड आंध्र प्रदेश स्टेट कोर कमेटी के चेयरमैन की तरफ से ये रमजान मुबारक मैं पेश करता हूँ और हमारे हिंदुस्तान के तमाम भाइयों को भी अपनी तरफ से रमजान मुबारक पेश करता हूँ।
रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल दे खुशी। खुशी दी ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन मर्दों बच्चों की पहली चॉइस। खुशी दी ब्राइडल इमेज, हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट BCB बैंक, चिरागरी लैंड, ऑर्बिट्स, हैदराबाद। दुनिया भर के सारे मुसलमानों को रमजान मुबारक हो। हल्के जुबली हिल्स MLA नौजवान दिलों की धड़कन आली जनाब P विष्णुवर्धन रेड्डी साहब की जानिब से, आली जनाब मोहम्मद शरीफ कुरैशी साहब की जानिब से, आली जनाब अब्दुल समद साहब की जानिब से, आली जनाब शेख गौस कुरैशी साहब की जानिब से रमजान मुबारक हो। खास करके दुआओं की गुजारिश। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త, ఫోన్ కొట్టండి, RVR కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి RVR కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు RVR కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. విరామానంతరం తిరిగి స్వాగతం. బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు అన్ని వర్గాల వారు విచ్చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ఈ విందులో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని, ఇలాగే అందరూ కలహాలు లేకుండా అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని పేర్కొన్నారు. నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు బీజేపీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి, బీజేపీ మాజీ ప్రెసిడెంట్ బండారు దత్తాత్రేయ, బద్దం బాలరెడ్డి, ఆల్ ఇండియా మైనారిటీ ప్రెసిడెంట్ FS లాహ్ అలీ, బీజేపీ మైనారిటీ ప్రెసిడెంట్ మహమ్మద్ హనీఫ్ అలీ, ఉరూజ్ అలీ, మహమ్మద్ అలీ విచ్చేశారు. మైనారిటీ ప్రెసిడెంట్ మహమ్మద్ హనీఫ్ అలీ అందరికీ స్వాగతం పలికారు. ఈ విందులో హిందూ ముస్లిం భేదం లేకుండా అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఇఫ్తార్ విందులో కులమతాలు భేదం లేకుండా అందరూ పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందని, హిందూ ముస్లిం ఇలాగే కలిసిమెలిసి ఉండాలని అన్నారు. అనంతరం బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకోవాలని, హిందూ ముస్లిం కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఉండాలని, ఎలాంటి కలహాలు లేకుండా శాంతియుతంగా ఉండాలని పేర్కొన్నారు. అందులో భాగంగా TV11 యాజమాన్యానికి, ఉద్యోగులకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో TV11 ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. भारतीय जनता पार्टी के द्वारा इस रमजान के पवित्र ईद के संदर्भ में मैं इफ्तार का आज सभी मुस्लिम भाइयों को इस कार्यक्रम के लिए आमंत्रित किया हूं। सभी प्रमुख मुस्लिम भाई आज बीजेपी कार्यालय में इफ्तार में भाग लिया है। लगभग 30 दिन एक डिसिप्लिन के साथ इस उपवास दीक्षा करते हुए हैदराबाद सेंटर से TV11 एक नया टीवी चैनल शुरू करने का जो निर्णय किया गया, भारतीय जनता पार्टी इस अच्छे कार्यक्रम को स्वागत करते हैं। मैं TV11 मैनेजमेंट को, TV11 स्टाफ को, TV11 देखने वाले सभी जनता को मैं इस शुभ संदर्भ में शुभकामनाएं देता हूं। ये हैदराबाद में एक डेवलपमेंट के लिए, हैदराबाद में एक अच्छे सिटी बनाने के लिए TV11 के द्वारा प्रयास होना चाहिए। मैं इस संदर्भ में फिर एक बार TV11 मैनेजमेंट को, स्टाफ को शुभकामनाएं देता हूं। भारतीय जनता पार्टी TV11 को पूरा सपोर्ट करेंगे। TV11 आने वाले दिन में एक जनता का समस्या को TV11 के द्वारा दुनिया के सामने, सरकार के सामने ले जाएंगे। ये समस्या हल करने के लिए TV11 भी प्रयास करेंगे। जनता के सपोर्ट में TV11 आने वाले दिन में काम करना है, यही मैं इस संदर्भ में बताता हूं। और ईद के, रमजान ईद के फेस्टिवल के द्वारा ये TV11 प्रारंभ करना एक अच्छा, एक शुभ परिणाम है। अल्लाह इस TV11 को आशीर्वाद देंगे, दुआ देंगे। TV11 काम करने वाले, TV11 मैनेजमेंट वाले इस अल्लाह के दुआ के द्वारा अच्छे काम करेंगे आने वाले दिन में। बहुत साल के बाद हिंदुओं का बोनालू और मुस्लिम भाइयों का जो रमज़ान जो त्यौहार है, ये दो एक साथ आना ये बहुत बड़ी अहमियत की बात है। और दोनों
वर्गों में सभी लोग जो है अपने अपने रास्ते में जाते हुए एक मज़हब को दूसरे मज़हब को वो गौरव देना चाहिए। ये बहुत बड़ी बात है। मैं सभी जो व्यूअर्स है, जो TV 11 के जो व्यूअर्स है, उन सभी लोगों को भी मैं मुबारकबाद देता हूँ और TV 11 भी जो है इसी तरह आगे तरक्की में आए और सभी चैनलों के साथ ये भी अच्छे कंपटीशन में आए। मैं इसी बात को मैं सभी TV 11 के सभी जो दर्शक है उन लोगों को अभिनंदन करता हूँ। मोमिनो आमद रमजान मुबारक तुमको, मोमिनो आमद रमजान मुबारक तुमको, मोमिनो। స్నేహం అంటేనే అదో అంతులేని నిర్వచనం. కులమతాలకు అతీతంగా చిన్న పెద్ద అని తేడా లేకుండా కొనసాగే ఓ గాఢమైన అనుభవం. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నగరంలో ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఊటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా. స్నేహం అదో వర్ణించలేని భావం. మోముపై చెదరని చిరునవ్వుతో ఆత్మీయతల సంగమం, ఆ అపురూప బంధం అదే స్నేహం. నిట్టూర్చే వ్యక్తికి ఓ భరోసా ఇచ్చి మార్గదర్శిగా నిలిచి తన జీవిత వికాసానికి పునాదిగా నిలిచేది ఏంటంటే వెంటనే వచ్చే బదులే స్నేహం. ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవం అంతర్జాతీయంగా జరుపుకుంటారు. ఒక అందమైన సంబంధానికి ప్రతీకగా 1935 నుండి ఫ్రెండ్షిప్ డే కొనసాగిస్తున్నారు. భారత్తో పాటు ప్రపంచంలోని అన్ని దేశాలలో ఫ్రెండ్షిప్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రస్తుతం నగరవాసులు దీనిని ఓ పండుగలా జరుపుకుంటున్నారు. దీంతో దుకాణాలలో సందడి వాతావరణం అలుముకుంది. స్నేహితుల కోసం ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకుంటారు. గ్రీటింగ్ కార్డ్స్, అందమైన బహుమతులను అందిస్తుంటారు. స్నేహం అంటే నేనున్నానంటూ అందించే ఆపన్న హస్తం, రక్త సంబంధం లేకున్నా అంతకన్నా ఎక్కువగా పెనవేసుకునే అనుబంధం. ఇప్పుడు స్నేహాలు పెరిగాయి, స్నేహితులు పెరుగుతున్నారు. సోషల్ మీడియా ప్రభావంతో కొత్త మిత్రులు అసంఖ్యాకంగా పెరుగుతున్నారు. ఇంకా పాఠశాల, కళాశాల, ఉద్యోగ, వ్యాపార ప్రయాణాల్లో కొత్త స్నేహాలు చిగురుస్తూనే ఉన్నాయి. మాటల్లో చెప్పాలంటే కుల మతాలకి అతీతంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా కొనసాగే ఓ గాఢమైన అనుబంధం. ఎంత ధనవంతుడికైనా ఒక్క స్నేహితుడు కూడా లేకపోతే ఆ జీవితం ఖచ్చితంగా వెలితిగానే ఉంటుంది. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఊటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా. పాలకుర్తి మండలం బొమ్మేరు గ్రామంలో ఓ తండ్రికి 2 ఆడపిల్లలు. మరో ఆడపిల్ల పుట్టడంతో ఆ కసాయి తండ్రి ఆ ఆడశిశును మరొకరికి అమ్మేశాడు. మూడో సంతానంలో కూడా ఆడపిల్లే పుట్టడంతో ఓ తండ్రి ఆ శిశువుని విక్రయించాడు. తల్లికి తెలియకుండానే తండ్రి ఈ ఘటనకు పాల్పడ్డాడు. తన బిడ్డను మంచి కుటుంబానికి అప్పగించాలని కాన్పు అయిన ఆసుపత్రి వైద్యురాలిని కోరాడు.
దీంతో ఆసుపత్రి యాజమాన్యం వహించి ఆ పాపను విక్రయానికి సహకరించింది. ఈ విషయం బంధుమిత్రులకు తెలియడంతో ఆసుపత్రి వద్ద శనివారం వారు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి వర్గాలు తెలిపిన ప్రకారం పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామానికి చెందిన యాకమ్మ, యాకయ్య వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి మొదటి 2 కాన్పులో ఆడపిల్లే జన్మించడంతో మూడోసారైన మగ సంతానం కలుగుతుందని ఆశించారు. ఈ క్రమంలో జూన్ 10వ తేదీన వరంగల్ నగరంలో శివ నర్సింగ్ హోమ్ లో యాకమ్మకు ఆడ శిశువు జన్మించింది. 3వ సంతానం కూడా అమ్మాయి కావడంతో ఆమెను సాకలేమని తండ్రి యాకయ్య డాక్టర్ వరలక్ష్మిని కోరారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని రోడ్డు మరోసారి కుంగింది. ఎక్కువ రద్దీ గల ప్రాంతం అవడంతో జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ లో రోడ్లు ఎంత అధ్వానంగా తయారయ్యాయంటే వర్షాల కారణంగా ఎప్పుడు ఎక్కడ కుంగుతాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. వాహన చోదకులు రోడ్లపై రావాలంటేనే హడలిపోతున్నారు. తాజాగా బంజారా హిల్స్ లోని వెంగళరావు పార్క్ ఎదుట రోడ్డు కుంగి పెద్ద గుంత పడింది. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో 6 అడుగుల లోతు గుంట పడటంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే స్పందించి కుంగిన ప్రాంతాన్ని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. కానీ ఈ రోడ్డు కూలడానికి సంబంధించిన కారణాలేవీ తెలియరాలేదు. రోడ్డు కింద ఉన్న పైప్ లైన్ వాటర్ లీకేజ్ వల్ల జరిగిందని చెప్తున్నా ఆ జాడలేవి కనిపించలేవు. టనెలింగ్ చేసినప్పుడు చుట్టుపక్కల ప్రాంతాలు వైబ్రేషన్ కి గురవుతాయని, దానివల్ల ఇది జరిగి ఉండొచ్చని జీహెచ్ఎంసీ సూపరింటెండెంట్ శ్రీమన్నారాయణ తెలిపారు. అయితే ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదని, ఇది వరకు కూడా ఇక్కడే 2 సార్లు రోడ్డు కుంగిందని స్థానికులు చెప్తున్నారు. నగరంలోని చాలా చోట్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. దానికి కారణం తెలుసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848 77 2222. For details, log on www.mohansmotors.com. असुफा इस्लामिक स्कूल तालीम इंसान को इंसानियत से हमकिनार करती है, लेकिन क्या आपका बच्चा हकीकी तालीम से आरास्ता हो रहा है? गौर कीजिए, दीन और दुनिया दोनों तालीम का मरकज, जिसने इंसान को वो सिखाया जिसे वो नहीं जानता था. Believe in prophets. May the prayer and salutations of Allah be upon this all. सूरह बकरा नंबर 2 ayat नंबर 255. असुफा इस्लामिक स्कूल इंग्लिश मीडियम इस्लामी तालीम के साथ आपके इलाके का वाहिद स्कूल असुफा इस्लामिक स्कूल स्वराजनगर बोराबंडा. अल्लाह के फजलो करम से 1954 से हर साल की तरह इस साल भी शेख नवाब आपके लिए इस रमजानुल मुबारक में भी पेश कर रहे हैं दखनी 2 गोश्ता नवाब की हलीम. जब भी हलीम का नाम आए तो सबकी जुबान पर एक ही नाम याद आए, नवाब की हलीम. लज्जत और जायका ऐसा कि आप भुला ना पाए. नवाब की हलीम, शेख नवाब की दखनी 2 गोश्ता हलीम. जो भी एक बार खाए वो दोबारा लौट के आए. दखनी 2 गोश्ता नवाब की हलीम, क़ुव्वत और तवानाई का खजाना. नवाब की हलीम असली घी और असली मसाला जात से तैयार करदा नवाब की हलीम. खुद खाइए, दोस्त अहबाब को खिलाइए और पार्सल घर ले जाइए. नवाब की हलीम, सुल्तान नगर, एर्रागड्डा, हैदराबाद. फोन 9347049788. अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातहू. मैं अब्दुल वहीद जनता दल यूनाइटेड आंध्र प्रदेश स्टेट कोर कमेटी के चेयरमैन की तरफ से ये रमजान मुबारक मैं पेश करता हूँ और हमारे हिंदुस्तान के तमाम भाइयों को भी अपनी तरफ से रमजान मुबारकबाद पेश करता हूँ. रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल वो खुशी. खुशी दी ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन, मर्दों, बच्चों की पहली चॉइस. खुशी दी ब्राइडल इमेज. हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए. वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात. खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट BCB बैंक, चिरागरी लॉन, ऑबिट्स, हैदराबाद.
दुनिया भर के सारे मुसलमानों को रमजान मुबारक हो। हल्के जुबली हिल्स एमएलए नौजवान दिलों की धड़कन आली जनाब पी विष्णुवर्धन रेड्डी साहब की जानिब से, आली जनाब मोहम्मद शरीफ कुरैशी साहब की जानिब से, आली जनाब अब्दुल समद साहब की जानिब से, आली जनाब शेख गौस कुरैशी साहब की जानिब से रमजान मुबारक हो। खास करके दुआओं की गुजारिश। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త, ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. విరామానంతరం తిరిగి స్వాగతం. హైదరాబాద్ మల్కాజ్గిరిలోని మహంకాళి అమ్మవారి ఆషాఢమాస బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. 100 సంవత్సరాల చరిత్ర గల అమ్మవారి బోనాల ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. హైదరాబాద్ మల్కాజ్గిరిలో ఆషాఢమాస బోనాల జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుండి భక్తులు రద్దీతో ఆలయాలు కిటకిటలాడాయి. భక్తి శ్రద్ధలతో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. మల్కాజ్గిరి బోనాల ఉత్సవాలకు చుట్టుపక్కల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. 100 సంవత్సరాల చరిత్ర గల మల్కాజ్గిరి మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడం వలన కోరుకున్న కోరికలు తీర్తాయని భక్తులు నమ్ముతున్నారు. వార్షికోత్సవంలో భాగంగా బోనాల పండుగలో ప్రతి సంవత్సరం జరుపుకునేటువంటి ఈ యొక్క బోనాల పండుగలు విశేషంగా జరుపుకుంటున్నారు. ఈ యొక్క జరుపుకోవడానికి ముఖ్య కారణమైనటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, త్రిపుర సుందరి అయినటువంటి జగదంబ, పరదేవత అయినటువంటి ఆ యొక్క అమ్మవారు, మహంకాళి అయినటువంటి ఆ యొక్క అమ్మవారు గ్రామదేవతగా ఇక్కడ వెలిసి ఉన్నది. వెలిసినటువంటి ఈ యొక్క అమ్మవారికి ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తున్నారో, పూజిస్తున్నారో వారికి కొంగు బంగారమై ఆ యొక్క అమ్మవారు వారికి కోరిన కోరికలు తీరుస్తూ వస్తుంది. గత నెలలో సంభవించిన ప్రళయాన్ని మరవక ముందే ఉత్తరాది రాష్ట్రాలను వరదలు మరోసారి ముంచెత్తాయి. ఉత్తర భారతదేశంలో వరదలు ముంచెత్తుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో పూంచ్ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నది ప్రవాహంతో అనేక గ్రామాలు జలమయమయ్యాయి. కటువా గ్రామంలో 30 మంది వరదలో చిక్కుకున్నారు. స్థానిక అధికారులు, పోలీసులు వీరిని రక్షించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. వరద పెరుగుతుండటంతో సైన్యాన్ని, వాయుసేనను రంగంలోకి దింపి 30 మందిని రక్షించారు. మరోవైపు ఉత్తరకాశీలో భగీరథి నది ఉగ్రరూపం దాల్చింది. ఈ నది వరదలో మణికార్ని ఘాట్ లోని శివాలయం కొట్టుకుపోయింది. ఆ సమయంలో శివాలయంలో ఎవరూ లేరని ఆలయ పూజారి సురేష్ శాస్త్రి పేర్కొన్నారు. 1991లో వచ్చిన భూకంపంలో ఉత్తరకాశీలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఈ శివాలయాన్ని నిర్మించారు. ఇక రుద్రప్రయాగ్ జిల్లాలో వరదలు తగ్గుముఖం పట్టడంతో మందాకిని నదిలో గల్లంతైన అల్మూరా సబ్ కలెక్టర్ అజయ్ అరోరాను వెతకడానికి 14 మంది సభ్యుల రెస్క్యూ టీం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. కేదార్నాథ్ సహాయక చర్యలలో పాల్గొని గార్చెట్టి బేస్ క్యాంపు తిరిగి వస్తుండగా ఆల్మూరా సబ్ కలెక్టర్ అజయ్ అరోరా నదిలో పడిపోయారు. రాష్ట్రంలో విస్తారంగా కురిసిన వర్షాలకు వేల ఎకరాలు నీట మునిగాయి. రుతుపవనాలు కదలిక కొంత మందగించడంతో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో రుతుపవనాల కదలిక కొంత మందగించింది. దీంతో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 2 నెలల్లో రాష్ట్రంలో 362.3 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో సాధారణంగా కురిసే 285 మిల్లీమీటర్ల కంటే 27% ఎక్కువగా వర్షం నమోదైంది. తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షం కురవగా కోస్తాలో, విశాఖపట్నంలో సాధారణం కంటే 37% తక్కువగా 2 నెలల సీజన్లో 310.8 మిల్లీమీటర్లు, 195.4 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. భారీ వర్షాల కారణంగా పెన్గంగా, ప్రాణహిత, వార్దా నదులు ఉప్పొంగి వందలాది గ్రామాలు, వేలాది ఎకరాలు నీట మునిగి జలాశయాలను తలపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో వరద నీటిలో మునిగి 2 మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది వద్ద తణుకుకు చెందిన 2 యువకులు గల్లంతయ్యారు.
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 61.6 అడుగులకు చేరుకొని మూడో ప్రమాద హెచ్చరిక చేసిన నేపథ్యంలో పోలవరం గ్రామాన్ని అధికారులు ఖాళీ చేయాల్సిందిగా కోరారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 18 అడుగులకు చేరింది. 19.46 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. తుంగభద్ర, ఆల్మట్టి, నారాయణపూర్లలో వస్తున్న వరద నీటిని దాదాపు వచ్చినట్లు కిందకు వదులుతున్నారు. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.